తెలుసుకోవచ్చు. ఇక మీకు మీరుగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు ఏంటయ్యానంటే, రావి చెట్టు, నవగ్రహాలు, శివాలయం ఉన్న దేవాలయం అయితే మంచిది. లేకపోతే కనీసం నవగ్రహాలు, శివాలయం ఉన్న దేవాలయానికి చేరుకోండి. ముందుగా ఆ రోజున 7:52 వరకు ఈ యొక్క దుర్ముహూర్తం అనేటువంటిది ఉంటుంది శనివారం రోజున. కాబట్టి 8 గంటలకల్లా దేవాలయానికి చేరుకొని రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. తదనంతరం నవగ్రహాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ శనీశ్వరునికి అభిముఖంగా నిలుచొని శనీశ్వరుడి దగ్గర ఇనుప ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేసి శనికి తైలాభిషేకం జరిపించండి. శనికి తైలాభిషేకం జరిపించిన తర్వాత 27 ప్రదక్షిణలు మళ్ళీ శివాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసి ఆ యొక్క శని భగవాను దగ్గర అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్దలు 8 ముద్దలు నైవేద్యంగా పెట్టండి. తదనంతరం ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక ఆ రోజున మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు శనిహోర ఉంటుంది. ఈ శనిహోరలో శని భగవానుడు ఎవరిలో ఎక్కువగా ఉంటాడంటే పెద్దవాళ్ళు, వృద్ధులు, మానసిక శారీరక వికలాంగులలో ఉంటాడు. కాబట్టి ఈ మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమానికైనా వృద్ధాశ్రమానికైనా చేరుకొని మీకు వీలైనంతగా వారికి ఏదైనా తినే పదార్థాలు, పండ్లు కానీ ఏదైనా ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఆ 1 to 2 మధ్యలో పారిశుద్ధ్య కార్మికులు వండుకోవడానికి కిచెన్ సామానాన్ని ఇవ్వచ్చు. లేదా కనీసం ఛాయ్ తాగడానికి ఒక 10 రూపాయలైనా వాళ్ళకి ఇవ్వండి. తర్వాత సాయంకాలం మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని 5:30కి ప్రదోషకాల సమయంలో శివాలయానికి చేరుకొని శివాలయంలో నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంఖు పుష్పాలతో కానీ, లేదా కనీసం మారేడు దళాలతోనైనా కానీ, నందివర్ధనం పూలతోనైనా కానీ, గన్నేరు పూలతోనైనా కానీ ఈశ్వరునికి అర్చన జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే శని ప్రభావం నుంచి మనం బయటపడతాం. అంటే చెప్పొచ్చేది ఏంటంటేనమ్మా, ఇవి చేయగానే మనకేమైనా కష్టాలు తీరుతాయని అడుగుతారు కూడా చాలామంది. కానీ వాస్తవాన్ని గమనించుకున్నట్లయితే ఎండాకాలంలోనైనా వర్షాకాలంలోనైనా బయటికి వెళ్ళాలంటే మనం ఏ సహాయం లేకుండా మనం వెళితే మన పనులన్నీ పూర్తి చేసుకోలేం. కష్టపడి పూర్తి చేసుకుంటాం. అదే గొడుగు సహాయాన్ని తీసుకున్నామనుకోండి, ఎంత ఎండలోనైనా ఎంత వర్షంలోనైనా మనం అనుకున్నటువంటి పనిని సంతోషంగా ఇష్టంగా చేసుకొని వచ్చేస్తాం. ఈ గొడుగు లాంటి ఆధారమే శనిదేవుని యొక్క అనుగ్రహంగా భావించాలి. కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం కలిగితే మనం ఎంతటి కష్టాన్నైనా కానీ ఇష్టంగా మనం పూర్తి చేసుకుంటాం. కష్టపడ్డామనేటువంటి భావన కలగదు. ఇక్కడ శని ప్రభావం వల్ల కలిగేటువంటిది ఏంటంటే కష్టములు కలుగుతాయి. కాబట్టి ఆ కష్టాలు మనల్ని బాధించకుండా మన పనులు పూర్తవుతాయని ఈ యొక్క ప్రయత్నంలో సారాంశం అని చెప్పవచ్చు. గురుగారు